జైనద్ మండలం తరోడ వద్ద వంతెన కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు వాహనాల రాకపోకలు నిలిపివేయాలంటూ కలెక్టర్కు నివేదికను అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సదరు అధికారులు అక్కడ వంతెనపై ఇరువైపులా అడ్డగోడలు నిర్మించారు. వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ గోడలు ధ్వంసం చేయడంతో వాహనాలు మళ్లీ యథావిధిగా ప్రయాణం సాగిస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణ కొరవడంపై మండిపడుతున్నారు. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి తాత్కాలిక రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రయాణికులు పడుతున్న కష్టాలు చూసి స్పందించిన అధికార యంత్రాంగం ఎట్టకేలకు వంతెన కింద భాగంలో వాగుపై తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టింది. రాత్రి 12 గంటల సమయంలో ఇక్కడ ఎవరు అధికారులు ఉండకపోవడం వలన గోడగోలు పెట్టేసి రాత్రి వెహికల్స్ అన్నీ పోతున్నాయి. మళ్ళీ ఆ వెహికల్స్ పొంగ ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు వహిస్తారు? అందుకోసమే ఈ గోడ కొట్టేసింది. ఇప్పుడు చూడండి, ఆగకుండా వెహికల్స్ పోతున్నాయి, ఆటోలు పోతున్నాయి, మోటార్ సైకిల్ పోతున్నాయి. పోవద్దని అధికారులు బ్రిడ్జి వాళ్ళు చెప్పిండ్రు. పోతే నిర్లక్ష్యం వలన ఏమన్నా అయితే జరుగుతుంది, దానికి బాగా మూల్యం చెల్లించబడుతుందని చెప్పిండ్రు. అయినా వినకుండా కూడా మళ్ళీ ఈ రాత్రి నిన్ననే పాపం కష్టపడి పొద్దున్న లేబర్లు అందరూ నిర్మించిపోయిండ్రు. కూడా ప్రజలు నడవాలని చెప్తే మరి రాత్రి కూలబెట్టేసి మళ్ళీ రాకపోకలు చాలా అయిపోయింది. ఇక్కడ ఒక పోలీస్ అధికారి కానీ ఎవరైనా కానీ ఇక్కడ నిర్మించినట్టయితే ఇలాంటి సిచ్యువేషన్లు మళ్ళీ జరగకుండా కాపాడినట్టయితామని కోరుకుంటున్నాం.